గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వాయిస్ క్లియర్గా ఉందా లేదో ఒకసారి చెప్పండి. సో వాయిస్ క్లియర్గా ఉంటే లేట్ చేయొద్దు, ఇప్పటికే లేట్ అయింది. ఓకే రైట్. మనం ఆర్ఆర్బీకి సంబంధించి మ్యాథ్స్ ఏదైతే ఉన్నాయో సో అదివన్నీ కూడా ప్రతిరోజు జరిగినటువంటి షిఫ్ట్లో ఏవైతే మనం చెప్పుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. సో దాంట్లో ఈరోజు కూడా కొన్ని షిఫ్ట్స్ అనేవి చూద్దాం సార్. సో ఏ విధంగా మనకు అడుగుతున్నాడు, అసలు అవి మనం చేయగలుగుతున్నామా లేదా. సో ఈ ఇప్పుడు ఆర్ఆర్బీ అంటే ఆర్ఆర్బీకి సంబంధించే కాదు, ఆర్ఆర్బీకి ఎస్ఎస్సితో పాటుగా ఏవైనా సరే మనం మ్యాథ్స్ అంటే అది ఏ కాంపిటేటివ్లో అయినా సరే ఉపయోగపడుతుంది అది. సో అందులో ఈరోజు కూడా మనం కొన్ని మ్యాథ్స్కి సంబంధించి థ్యాంక్ యూ రైట్ లేట్ చేయకుండా ఒకసారి చూద్దామమ్మా. ఒకసారి ముందుగా మన కోర్సులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూస్తే ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి 1500 రూపాయలు, అన్ని అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్. అదేవిధంగా ఎన్టీపీసీ 50% ఆఫర్లో 1500 రూపాయలకు. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించి కేవలం 999 రూపాయలకే మనకు 6 నెలల వ్యాలిడిటీతో ఇస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి 1000 రూపాయలకు మాత్రమే. సో ఇంకా గ్రూప్ డి మళ్ళీ మనకు 22,000 నోటిఫికేషన్ ఈ మధ్యన రావచ్చు. ఓకేనా, అది కూడా మనకు 1500 రూపాయలకి మనం అందిస్తూ ఉన్నాం. సో వీటితో పాటుగా ఎన్సీఆర్టీకి సంబంధించి ఒక 1 lakh పీడిఎఫ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో ఎందుకంటే ఆర్ఆర్బీలో ఎన్సీఆర్టీకి మాత్రం మనకు ప్రతి సైన్స్, జాగ్రఫీ, పాలిటీ ఇలా అన్నీ కూడా మనకు ఎన్సీఆర్టీ బేస్ మీదే మనకు అడుగుతూ ఉన్నాడు. సో అన్ని సబ్జెక్టులు కలిపి మన దగ్గర 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా అన్ని సబ్జెక్టులు మరియు ఈచ్ చాప్టర్ అనేది ఎన్సీఆర్టీ బేస్ మీదే పీడిఎఫ్ ఉన్నది. సో ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి సార్ ఇక్కడ. రైట్. సో టుడే సెషన్ ఫస్ట్ క్వశ్చన్. సో ఏ విధంగా ఇచ్చాడంటే మనకు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ చూడండి సార్, సునీల్ తన నెలవారీ జీతం 51,000 అంట. ప్రతి నెల 2/7 వంతు ఆదా చేస్తాడు. అతను నెలకు ఎంత మొత్తం ఆదా చేస్తాడని అడుగుతున్నాడండి. సో తన యొక్క శాలరీ ఇచ్చాడు 51,000. అయితే తను ఎంత శాలరీలో ఎంత అమౌంట్ అనేది తను సేవ్ చేసుకుంటా ఉన్నాడని అడుగుతున్నాడండి ఇక్కడ. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడానికి చూడండి. సో ఆన్సర్ మనకు మిస్టేక్ అయినా పర్లేదు కానీ చేయడానికి మాత్రం చూస్తూ ఉండండి. ఓకేనా సార్? వెరీ గుడ్ నరేంద్ర. రైట్ చూడండి అమ్మా. సునీల్ సేవ్స్ టు 17th of his monthly salary of 51,000 every month. How much does he have save for month అంట. సో ఇక్కడ మనకు టోటల్ అనేది ఇచ్చేశాడు. అదేవిధంగా సో మంత్లీలో ఒక 2 పార్ట్లు తను సేవ్ చేసుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి 17 పార్ట్స్ మనకు తన మొత్తం శాలరీ. అంటే మన మొత్తం శాలరీ రూపాయలు ఎంత అండి? సో 51,000 రూపాయలు. మరి నాకు 2 పార్ట్లు అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే సో 2 పార్ట్స్ అనేది సేవ్ అవుతుంది. సో 2/17 ఇంటూ 51,000. సో 17 సో 2 3 ఎంతమ్మా 6. అంటే నా ఆన్సరు 6తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా, 6తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో నా ఆన్సర్ వచ్చేసి 6తో స్టార్ట్ అయ్యి ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. వెరీ గుడ్. ఓకే, సో 6,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి సార్. అమృత్ 10% వార్షిక సాధారణ వడ్డీ రేటుతో సంవత్సరానికి పాటు కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అభిషేక్ అంతే మొత్తాన్ని అదే కాలానికి అదే వడ్డీ రేటుతో చక్రవడ్డీకి తీసుకున్నాడంట. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టించే విధంగా అప్పు తీసుకున్నాడు. అయితే అభిషేక్ అమృత్ కంటే 50 రూపాయలు ఎక్కువ వడ్డీ చెల్లిస్తే వారిద్దరూ కూడా ఎంత అప్పు తీసుకున్నారని అడుగుతున్నాడండి. సో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంత అమౌంట్ అనేది అప్పుగా తీసుకున్నారంట. సో వీడు 10% సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంకొక పర్సన్ అభిషేక్ అనే పర్సన్
కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే చక్కెర వడ్డీకి తను తీసుకున్నాడు, కానీ ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తున్నాడు సార్ అంటే ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి తను అనేది పే చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా ఆలోచిస్తే ఏదో మనకు అర్థమవుతుంది అక్కడ. సో మీరు ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా. సో ఆన్సర్ చేయడానికి చూడండి సార్. అమృత్ borrowed some money for 1 year at 10% per annual simple interest. Abhishek borrowed the same amount for the same period at the same rate. తను అమృత్ అయితే ఎంత టైంలో పెట్టాడో, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్టో, ఎంత అమౌంటో అన్నీ కూడా ఈక్వల్ అయినండి. కానీ ఇడు చక్రవడ్డీకి ఫైన్ చేస్తూ ఉంటే తను మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్కి పే చేశాడు. మరి వాళ్ళిద్దరూ కూడా ఒకరికంటే ఒకరు ఇక్కడ 50 రూపాయలు ఎక్కువగా ఇస్తూ ఉన్నాడంట. అయితే వారిద్దరూ తీసుకున్న మొత్తం ఎంత, దట్ మీన్స్ ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడండి. ఓకే చెప్పండి సార్. మరి ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందంటే మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతండి, 50 రూపీస్. మరి ఇక్కడ ఏం అర్థమవుతుంది నీకు, 2 సంవత్సరాలకి బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య తేడా అనేది ఇచ్చాడు కదండి. సో ఇప్పుడు చేద్దాం సార్ ఒక్కసారి ఆన్సర్. రైట్, డిఫరెన్స్ అనేది ఎంత మనకంటే డిఫరెన్స్ PR² / 100² అండి. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR² / 100². మరి ఫస్ట్ ఇయర్ రీడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% అండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ అర్ధ సంవత్సరానికి అన్నాడు కాబట్టి సో బై 2 వస్తుంది, 5% అవుతుందండి. ఓకేనా రైట్. మరి టైం పీరియడ్ చూస్తే ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి 2, టైం పీరియడ్ వచ్చేసి 2, ఎందుకంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి కదా, ఇక్కడ సంవత్సరానికి. దీన్ని 2 పార్ట్లు చేసుకున్నాం అప్పుడు. రైట్, మరి డిఫరెన్స్ ఎంత సార్ అంటే 50 రూపాయలు P × 5 × 5 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 5%. సో 100 × 100. ఓకే రైట్. 5 1s 5 10s, 5 1s 5 2s. అంటే నా ఆన్సరు 2 తర్వాత అన్నీ కూడా జీరోసే ఉండాలి. 2 తర్వాత అన్నీ జీరోస్ ఉండాలి. 2 తర్వాత ఇక్కడ మధ్యలో 1 ఉంది, ఇక్కడ అసలు 1 ఉంది. 2 తర్వాత లాస్ట్లో 5 ఉంది. 2 తర్వాత అన్ని జీరోలు ఉండాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి సార్. 2^4 × 3^4 × 5³ మరియు 2² × 3³ × 5^5 × 7² యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎంత, ఎల్సిఎం అడుగుతున్నాడండి. ఓకేనా. సో ఎల్సిఎం అడుగుతున్నాడు మనకు. సో ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి. ఈ టైప్లో అంటే నెంబర్స్ ఇస్తే ఎల్సిఎం అందరూ కడతారు, కానీ ఇలా పవర్స్లో ఇచ్చినప్పుడు ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలండి. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి. సో ఎల్సిఎం ఇస్తే ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ ఇస్తే ఎలా చేయాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో చెప్పండి సార్ ఆన్సర్. రైట్, చూడండి ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే అన్నిటిలో ఉండాలి, పెద్దోడై ఉండాలి, అంటే బిగ్ నెంబర్ అయి ఉండాలి. ప్రతి దాంట్లో కూడా నెంబర్ అనేది ఉండాలి. ఓకేనా. సో ప్రతి దాంట్లో చూడండి ఇక్కడ 2³ ఉంది. రైట్, ఇక్కడ 2^4 ఉంది, ఇక్కడ 2² ఉంది. మన ఆన్సరు పెద్ద నెంబర్ అయితే చాలు కదా, 2^4. ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ అసలు 2^6 లేదు. మరి ఇక్కడ చూడండి 2² ఉంది. అంటే నా ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ ఒకదాంతోనే మనకు ఆన్సర్ వచ్చేసింది సార్. ఓకేనా. సో మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఓకే రైట్, సింప్లిఫై చేయమంటూ ఉన్నాడు ఇక్కడ. సో సింప్లిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. 4.2 whole cube - 1.2 whole cube, 4.2 whole square plus 5.04 plus 1.2 whole square. ఇది ఒక ఫార్మాట్లో మనకు కనిపిస్తూ ఉందండి. సో ఏ ఫార్మాట్ అంటే అది A³ - B³ A² plus 2AB AB plus B².
ఓకేనా. సో ఈ ఫార్మాట్లో ఉంది అది. సో ఇప్పుడు మైనస్ ఫార్మాట్లో ఉంది కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి సార్ అంటే ఏ మైనస్ బి చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే రైట్. మరి ఇక్కడ చూడండి సార్ 4.2 నుంచి 1.2 తీసేసేయాలండి. సో ఏమొస్తుంది అంటే 3. ఏమొస్తుంది 3. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక సంఖ్యలో 20% 96 కలిపితే అదే సంఖ్య ఫలితంగా వస్తుందంట. అయితే ఆ సంఖ్యలో 80% ఎంత అని అడుగుతున్నాడండి. ఆ సంఖ్యలో 80% ఎంత? ఓకేనా. ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్యలో 20% 96 కలిపాడంట. అయితే ఆన్సరు అదే సంఖ్య వస్తుంది. కానీ మనకు అడిగింది ఏంటంటే ఆ సంఖ్య అడగట్లా, ఆ సంఖ్యలో 80% ఎంత అని అడుగుతున్నాడండి. ఆ సంఖ్యలో 80% ఎంత అని అడుగుతున్నాడు సార్. చూసి చెప్పండి సార్. సో చేయండి, ప్రతి ఒక్కరు కూడా చేయాలి. సో ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సొల్యూషన్ ఫస్ట్ మనం చేసుకుంటే ఒక సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. దాంట్లో 20% అంట, దీనికి 96 కలిపితే అదే సంఖ్య వస్తుంది. సో ఓకేనా. సో 21 × 25 5 అండి. సో x/5 + 96 = x. మరి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇది ప్రొడక్ట్ చేద్దాం. సో x + 5 × 6 = 30, 5 × 9 = 45 + 48 = x. ఓకేనా. సో ఇది ఈ 5 అటు పోతుంది కదా, అప్పుడు ఇది 5. దెన్ 4x = 480 అండి. x ఏమొస్తుంది అంటే 120. x ఎంత 120. కానీ అడు అడిగింది ఆ నెంబర్ అడగలేదండి. సో ఈ నెంబర్లో 80% ఎంత అని అడుగుతున్నాడండి. సో 80% ఎంత అంటే 12 8 ఎంత 96. నా ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మరి ఇలా చేసుకుంటూ కూర్చుంటే ఎంత టైం అవుతుందో నీకే అర్థమైపోతూ ఉంది. ఓకేనా. ఒకసారి మరి చూస్తే ఇక్కడ 20% యాడ్ చేయడం వల్ల ఏమైంది. సో 20% 96 యాడ్ చేశాడు. మరి నాకు కావాల్సింది ఏంటంటే 80% ఎంత. రైట్. 20%కి ఒక నెంబర్ యాడ్ చేశాడు. మరి 20% అంటే ఏ నెంబర్ యాడ్ చేసినట్టు అక్కడ. సో 20% అంటే ఒక నెంబర్ యాడ్ చేసినట్టు ఎంత 80%. సో మరి ఇక్కడ చూడండి సార్ 80% అనేది 96 అయితే ఇప్పుడు ఆ ఒరిజినల్ నెంబర్ మళ్ళీ కావాలంటే 100 ఏమవుతుందని ఫైండ్ చేయకూడదు. మళ్ళీ ఆ నెంబర్ పట్టి మళ్ళీ 80% ఫైండ్ చేయకూడదు. ఓకేనా. ఈ 20% ఆల్రెడీ ఆ నెంబరు, ఈ నెంబర్కి ఈ 80% యాడ్ చేయడం వలన 96 వచ్చింది. మరి నాకు కావాల్సింది ఎంత, ఈ 80% ఏమవుతుంది. సో ఏమొస్తుంది 80కి 80 క్యాన్సిల్ అయిపోతే 96 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో అంతే, ఏమీ లేదు అక్కడ. ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్లో 80 ఉంది కదా, ఈ ప్లేస్లో ఒక 50% అన్నాడు అనుకో, అప్పుడు చూడండి అప్పుడు మళ్ళీ 80 అవ్వదు. ఓకే. సో సేమే ఇక్కడ 20% 96 కలిపితే ఒక నెంబర్ వస్తుంది. అంటే 20కి ఇది 100 అవ్వాలి అంటే ఈ 20కి ఎంత కలపాలి మనం 80% కలపాలి. ఈ 80% అనేది 96 అయితే నాకు కావాల్సింది 50% ఎంత. సో 50% ఏమవుతుంది 50/80 × 96. సో 0 0 క్యాన్సిల్, 8 1 8 2 12 5 60. సో అప్పుడు ఏమొస్తుందమ్మా 60 అనేది వస్తుంది. సో ఎక్కడ 80 ఉంది కదా అనేసి 80కి 80 కట్టకూడదు. ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ ఎంత అయితే ఉంటుందో దానికి మనం ఫైండ్ చేస్తూ ఉన్నాం. ఓకే రైట్. వెరీ గుడ్ గంగా, వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ నరేంద్ర. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్. రైట్. చూడండి ఇక్కడ చతురస్రం ఏబిసిడిలో పి ఏదైనా ఒక బిందువు పిఏ 27 సెంటీమీటర్లు, పిబి 21 సెంటీమీటర్లు, పిసి 6 సెంటీమీటర్లు. ఆల్రెడీ ఈ సమ్ మనం ఇంతకుముందు చేసుకున్నట్టున్నాం. అయితే పీడి యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు అండి. సో పీడి యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు.
సో వీడియోని అందరూ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. సో లైక్ చేయడం వలన ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఈ సమ్స్ అని ఇంకా ఎగ్జామ్స్ ఎవరైతే రాయలేదో వాళ్ళకి ఉపయోగపడే వీడియో కాబట్టి సో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని అందరూ లైక్ చేయండి సార్. రైట్, చూడండి ఇక్కడ మనకు ఒక చతుర్భుజం ఇచ్చాడు. సో ఏ బి సి డి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక పి అనే బిందువు వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పిఏ 27 సెంటీమీటర్లు అంట, అంటే ఇది 27 సెంటీమీటర్లు. పిబి ఓకేనా, అంటే ఇది ఇచ్చాడండి 21 సెంటీమీటర్లు. పిసి 6 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఈక్వల్స్ టు పిబి స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్ అండి. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే కావాలి. మరి పిఏ స్క్వేర్ ఆల్రెడీ మనకు తెలుసు అండి. సో 27 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈక్వల్స్ టు 21 స్క్వేర్ అండి. రైట్, సో చూస్తే ఇక్కడ 7 స్క్వేర్ అంటే ఫస్ట్ డిజిట్ 9 వస్తుంది. సో ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది, అంటే ఫస్ట్ డిజిట్ వచ్చేసి 3 వస్తుంది. ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, లాస్ట్ డిజిట్ 2 వచ్చింది, లాస్ట్ డిజిట్ 2. మరి ఏ నెంబర్ మనకు సరే 27 స్క్వేర్ ఒకసారి చూద్దాం. 27 స్క్వేర్ సో 49 4 7 రెళ్ళు 14 14 రెళ్ళు 28. సో 9 2 7 29 ప్లస్ 6 స్క్వేర్ ఎంతమ్మా 36. సో 5 6 7. మరి నాకు అక్కడ 21 స్క్వేర్ ఎంత 441. సో 441 వస్తే లాస్ట్ డిజిట్ ఏముంది 4 వచ్చింది, లాస్ట్ డిజిట్ 4. మరి మన స్క్వేర్ని ఒకసారి చూస్తే లాస్ట్ డిజిట్ 4 రావాలి స్క్వేర్ చేస్తే. సో 18 స్క్వేర్ ఎంతమ్మా 18 స్క్వేర్ అంటే 18 స్క్వేర్ 8 ఎంత 4, ఫస్ట్ డిజిట్ 4 వచ్చింది. 5 స్క్వేర్ అంటే ఫస్ట్ డిజిట్ 5, 2 స్క్వేర్ అంటే 144, 10 స్క్వేర్ అంటే ఇది 0 వచ్చింది, ఇది కాదు. మరి నాకు డిఫరెన్స్ చూడు ఇక్కడ 2 3. మరి 18 స్క్వేర్ ఎంత 324 అంటే నా ఆన్సర్ ఇగోండి. 324కి ఏ నెంబర్ స్క్వేర్ చేస్తే 324 వస్తుంది అంటే 18 స్క్వేర్ చేస్తే 324 అనేది రావడం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ సార్. ఏ మరి బిలో ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. బి ఒక్కడే అదే పనిని 16 రోజుల్లో చేయగలిగితే ఏ ఒక్కడే అదే పనిలో సగాన్ని ఎన్ని రోజుల్లో చేయగలడని అడుగుతున్నాడండి. అబ్జర్వ్ చేయాలి, సగం పని అంట ఎన్ని రోజుల్లో చేయగలడని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ అనేది మనకే మోసం చేస్తుంది. హాయ్ గణేష్. సో మన కళ్ళతో మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మీరు సమ్ చేసిన వెంటనే ఆన్సర్ ఒకటి వెతుకుతారు, కానీ అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి సగం పని అన్నాడు కాబట్టి ఆ సగాన్నే వెతుక్కోవాలి మనం. ఓకేనా, రైట్ చేయండి ఆన్సర్. వెరీ గుడ్. ఒకసారి చూద్దాం ఏమన్నాడంటే ఏ ప్లస్ బిలు కలిసి 8 రోజుల్లో చేశారంట. బి అనే పర్సన్ 16 రోజుల్లో చేశాడు. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత సార్ అంటే 16. సో 8 2 16 1 అంటే బి అనే పర్సన్ 1 యూనిట్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి 2 యూనిట్లు అంటే ఏ కూడా ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టు అక్కడ 1 యూనిటే చేస్తూ ఉన్నట్టు. మరి ఇక్కడ చూడండి దీంట్లో సగం ఓకేనా అంటే 8 మొత్తం పని అనలేదండి. దీంట్లో సగం పనిని ఏ అనే పర్సన్ ఎన్ని యూనిట్లు 1 యూనిట్. మరి అలా బై 1 అంటే ఆన్సర్ ఏమొస్తుందండి మరి 8 రోజులు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. 200 మీటర్లు మరియు 100 మీటర్లు పొడవగల 2 రైళ్లు వరుసగా 100 కిలోమీటర్ వేగంతోనూ 60 కిలోమీటర్ల వేగంతోనూ 2 సమాంతర పట్టాలపై ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. అయితే ఒకదానికొకటి దాటడానికి పట్టే సమయం ఎంత? ఒకే దిశలో అని అడుగుతున్నాడండి ఇక్కడ. అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో ఏ విధంగా మనకు అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఒకే విధంగా అడుగుతున్నాడా ఆపోజిట్ అని అడుగుతున్నాడా? ఓకేనా.
సో ఒకే దిశలో అన్నాడు కాబట్టి ఏం చేయాలి, స్పీడ్స్ అనేవి మైనస్ చేయాలి. ఓకేనండి, వెరీ గుడ్. సో చేయాలి, అందరూ కూడా ఆన్సర్ చేయాలి. రైట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. మరి నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ టైం అడిగాడు కాబట్టి, ఓకేనా. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్, ఇదే నా ఫార్ములా. ఓకే, మరి డిస్టెన్స్ ఎంత అంటే 200 మీటర్లు ప్లస్ ఇది ఒక 100 మీటర్లు, మొత్తంగా 300 మీటర్లు అండి. బై 100 కిలోమీటర్ ఫర్ అవరు, 60 కిలోమీటర్ ఫర్ అవర్ వేగం. మరి రెండు కూడా ఒకే దిశ వైపు అన్నప్పుడు స్పీడ్స్ ఎప్పుడూ కూడా ఏం చేయాలి సార్ అంటే S1 మైనస్ S2 చేయాలండి. అదే ఆపోజిట్ డైరెక్షన్ అంటే S1 ప్లస్ S2 అనేది చేయాలి. ఓకేనా. మరి ఇక్కడ సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి, స్పీడ్లు ఇప్పుడు మైనస్. మరి ఇక్కడ చూడండి, ఇది 100 మీటర్లు, ఇది ఒక 60 మీటర్లు. డిఫరెన్స్ ఎంతండి, 40 కిలోమీటర్ ఫర్ అవర్. సో 40 కిలోమీటర్ ఫర్ అవర్. ఇది మీటర్లు ఉన్నప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలంటే మీటర్ ఫర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. మీటర్ ఫర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 5/18తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 5/18. సో 18 అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోయానండి. ఓకేనా, రైట్. సో 0 0 క్యాన్సిల్. సో 5 1 జా 5 6 జా 2 2 జా 2 3 జా 2 1 జా 2 9s 9 3 ఎంత 27. 9 3 ఎంతమా 27 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ ఝాన్సీ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. మహీంద్ర మరియు జాహిద్ల వయసుల నిష్పత్తి 6:7 అంట. 15 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 9:11గా ఉండేది. మహీంద్ర ప్రస్తుత వయసు కనుగొనండి అన్నాడండి. మహీంద్ర యొక్క ప్రస్తుత వయసు అడుగుతున్నాడు సార్. మనకి ఏజెస్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అది కూడా మనం ఏజెస్ అనే టాపిక్ ఆప్షన్ టు ఫాలో ఈజీగా చేయొచ్చు అని మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను ప్రతిసారి కూడా. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్సర్ చేయండి. సార్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి సార్. వెరీ గుడ్ లక్ష్మణ్. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 2 చూస్తే ఇక్కడ ఏం అడిగాడంటే మహీంద్ర ప్రస్తుత వయసు అడిగాడండి. మహేంద్ర ప్రస్తుత వయసు. మరి ప్రస్తుత వయసు నిష్పత్తి ఏదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మహీంద్ర మరియు జాహిద్ల వయసుల నిష్పత్తి ఇచ్చాడండి. ఎంత 6:7. ఓకేనా. అయితే 15 years ఎగో ఇచ్చాడు మళ్ళీ రేషియో 9:11. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్. మరి ప్రెజెంట్ ఏజ్ అంటే ఎవరండి, ఇదేనా. సో 6:7. మరి నాకు కావాల్సింది ఎవరు, మహేంద్ర. మహేంద్ర ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ, 6 parts. అంటే నా ఆన్సర్ ఏమవ్వాలా, 6తో డివిజిబుల్ అవ్వాలి. మరి ఇక్కడ చూడమ్మా 10 అనేది 6తో అవ్వదు, 16 అవుతుంది, 54 అవుతుంది, 18 కూడా అవుతుంది. మరి ఇప్పుడు ఈ మూడిట్లో ఆన్సర్ ఏం తీసుకోవాలి. నెక్స్ట్ చూడు, 15 సంవత్సరాల క్రితం రేషియో మళ్ళీ మన దగ్గర ఉంది. అంటే ప్రజెంట్ ఏజెస్ ఇవైనప్పుడు 15 సంవత్సరాల క్రితం అంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా. ప్రజెంట్ ఈ ఏజ్ వచ్చేసి 60 అమ్మా. మరి 15 సంవత్సరాల క్రితం ఏమవుతుంది, తన ఏజ్ అంటే 45 సంవత్సరాలు. అప్పుడు తన యొక్క రేషియో ఎంత ఉంది, 9. మరి ఇది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా, అవుతుంది. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. సో 18 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు తీసేస్తే ఏమొస్తుంది, 3. ఈ 3 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి ఇక్కడ చూద్దాం, 54 మైనస్ 15 అండి. సో డిఫరెన్స్ ఎంతంటే 39 వచ్చింది. సారీ 49, 39. ఓకే, 40 54 39. ఈ 39 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. మరి ఏమవుతుందమ్మా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఫాలో చేసినప్పుడు ప్రతిదీ కూడా ఏజెస్ సంబంధించి చాలా ఈజీ అనేది ఒక. మరి సొల్యూషన్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మరి ఆప్షన్ 2 చూసాం కదా, ఒకసారి మరి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి ప్రెజెంట్ ఏజెస్ ఇచ్చాడు మనకి ఇక్కడ 6:7. మరి బిఫోర్ ఏజెస్ రేషియో ఇచ్చాడు 9:11.
మరి ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 4 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 3 ఉంది, రెండు ఈక్వల్ లేవు కదా. సో మనం దాన్ని ఈక్వల్ చేయాలి ఇప్పుడు, ఓకేనా. సో ఈక్వల్ చేయాలి అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా 2, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో 9 1s 9 అమ్మా, 11 1s 11 దీని రేషియో, 6 2s 12, 7 2s 14. ఇప్పుడు చూడు డిఫరెన్స్ 3, ఇక్కడ కూడా 3, రెండు ఈక్వల్గానే ఉండేటప్పుడు మాత్రమే మనకు సాటిస్ఫై అవుతుంది అది, రైట్. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ అనేది మనకి ఇచ్చేసాడండి. ఎన్ని సంవత్సరాలని 15 సంవత్సరాలు, 3 1 3 5. మనకు కావాల్సిన ప్రెజెంటేజ్ ఇవేనా. సో 12 × 5 ఎంతమ్మా 60 సంవత్సరాలు. సో సొల్యూషన్ అయితే ఈ విధంగా చేయాలి. ఒక ఆప్షన్ టు ఫాలో మనకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఓకే రైట్. 13 16 18 20 32 44 28 24 మరియు 39 పరిశీలనల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు అండి. యావరేజ్ అడుగుతూ ఉన్నాడు. సో సగటు అడుగుతూ ఉన్నాడు. సో చేసేసండి, ట్రై చేస్తూ ఉండండి, ఆన్సర్స్ అనేవి ట్రై చేస్తూ ఉండండి సార్. సో మనకు తప్పు అయినా పర్లేదు కానీ ఆన్సర్ ప్రయత్నిస్తూ ఉండాలండి. సో ప్రయత్నిస్తూ ఉంటే మనకు ఆన్సర్స్ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయండి, ఓకేనా. రైట్, చూద్దాం ఒకసారి. ఫస్ట్ టెన్స్ ప్లేస్ యాడ్ చేద్దాం. 10 20 30 50 80 120 140 160 190. సో టెన్స్ ప్లేస్లో 190 వచ్చింది, ఓకే రైట్. సింగిల్ ప్లేస్లు చూద్దాం. 3 + 6 9, 9 + 8 17, 19 23 31 35 44. సో 4 3 2 234 అనేది రావడం జరిగింది. మరి ఎన్ని నెంబర్లమ్మా మొత్తం 1 2 3 4 5 6 7 8 9 9. సో 9 2 18, 9 6 54. అంటే ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకే వెరీ గుడ్. ఓకే, దీన్నే వేరేలా కూడా చేయొచ్చు. ఏంటంటే ఈ అన్ని నెంబర్లలో నియరెస్ట్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఏదైనా ఒక నియరెస్ట్ నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 తీసుకుందాం ఇక్కడ. సో 20 తీసుకుంటే ఈ 13 కంటే ఎంత ఎక్కువ ఉంది 7 ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది. మళ్ళీ ఇలా రాసుకుంటూ పోతే మళ్ళీ దాన్ని అక్కడ డివిజువల్ చేయడం అదంతా టైం వేస్ట్, చెప్తారు అలా. కానీ అదేంటంటే జీరోస్ ఉండేటప్పుడు దాన్ని అలాగా తీసుకుంటే మనకి షార్ట్ కట్లో బాగుంటుంది. కానీ ఇలా డిజిట్స్లో ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతామండి, ఓకే వెరీ గుడ్ చందు శైలేష్, వెరీ గుడ్ యశోద, రైట్ వెరీ గుడ్ ఝాన్సీ. సో లైక్ చేయండి సార్ అందరూ కూడా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి సార్. ఇక్కడ ఒక కారు 80 కిలోమీటర్ల దూరాన్ని 40 కిలోమీటర్ల వేగంతో తదుపరి 30 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాని సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు అండి. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు సార్, ఓకేనా. ఈ కార్ ట్రావెల్స్ 80 kilometers at the speed of 40 km/h. At the next 30 km the speed of 10 km/h. What is the average speed అని అడుగుతున్నాడు సార్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. నరేంద్ర ఈ క్వశ్చన్ దా 22, వెరీ గుడ్ అమ్మా. చేయాలి సార్, ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేస్తూ ఉండండి. ఓకే, యావరేజ్ స్పీడ్ అడిగినప్పుడు డైరెక్ట్గా మనకు డిస్టెన్స్ అనేది ఇవ్వకుండా స్పీడ్లే ఓన్లీ ఇచ్చాడు అనుకోండి, మనం వేస్తాం వేగాల లబ్ధమే వేగాల తేడా వేసి ఆన్సర్ చేస్తాం. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు అండ్ స్పీడ్ ఇచ్చాడు.
ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ డైరెక్ట్గా కట్టడానికి అవ్వదు. కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఉండేటప్పుడు ఒకలా కడతాం, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒకలా ఇచ్చినప్పుడు వేరేలా కడతాం. ఓకేనా, మరి ఇక్కడ డిస్టెన్స్ అనేది వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో అలా వేరువేరుగా ఉండేటప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది డైరెక్ట్గా చేయకూడదు. ఓకేనా, రైట్. చూస్తే ఇక్కడ 80 కిలోమీటర్ డిస్టెన్స్ 40 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తే మరి ఎంత టైంలో చేరుతుందంటే 2 అవర్స్లో చేరిపోతుంది. ఇంకొకటి 30 కిలోమీటర్ని 10 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే 3 అవర్స్లో చేరుతుంది. మరి టోటల్ టైం ఎంతమ్మా, 5 అవర్స్. మరి టోటల్ డిస్టెన్స్ ఎంత, సో టోటల్ డిస్టెన్స్ 80 ప్లస్ ఇది ఒక 30. సో 80 ప్లస్ 30 బై టోటల్ టైం దట్ ఈక్వల్స్ టు 110/5 అండి. సో 22 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ మరియు బి అనే 2 బ్యాంకులు వరుసగా 3.5 మరియు 7.5 వార్షిక వడ్డీ రేటుతో రుణాలను అందించాయంట. శివం ప్రతి బ్యాంకు నుండి 1,20,000 చొప్పున అప్పు తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత శివం 2 బ్యాంకులకు చెల్లించవచ్చిన వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడండి. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడుగుతున్నాడండి. సో ఒక వ్యక్తి ఉన్నాడు, 2 బ్యాంకుల నుంచి ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఒకటి 3.5%, ఇంకొకటి 7.5% అండి. ఇప్పుడు తను మొత్తంగా ప్రతి బ్యాంకు నుంచి 1,20,000 రూపాయలను అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తను చెల్లించాల్సిన వడ్డీ అనేది ఈ బ్యాంకు నుంచి ఈ బ్యాంకుకి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడండి. సో చెప్పండి సార్ ఆన్సర్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. (9600) నరేంద్ర, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, గుడ్ గుడ్, రైట్. చూడండి ఇక్కడ ఏమీ లేదు, ఒక పెద్ద క్వశ్చన్ కనిపించింది అనేసి నువ్వు ఏదో తొందరపడిపోయిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, సో ఏమి ఇచ్చాడు, 3.5%, 7.5%. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా అడిగాడు. మరి ఇంట్రెస్ట్ కావాలంటే అసలు టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతేనా. సో టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అక్కడ అంటే 3.5, 7.5. సో 7.5కి మరియు 3.5కి డిఫరెన్స్ ఎంతమ్మా, 4. ఎంత, 4. మరి ఇక్కడ 4%. మరి టైం పీరియడ్ ఎంత, 2 ఇయర్స్. అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 8 అనేది రావడం జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ అనేది ఉంది. ప్రిన్సిపల్ ఆల్వేజ్ ఈజ్ 100%. సో 100% ఈజ్ 1,20,000. మనకు కావాల్సింది 8% ఎంత. ఓకేనా, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 12 ఎంతమ్మా, 96. సో నా ఆన్సరు 96తో ఉండాలి. సో 96తో ఉండాలి. సో 96తో ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, రైట్. బియా చందు శైలేష్ చెక్ చేసుకోమా. రైట్, సింప్లిఫికేషన్ రావడం జరిగింది ఒక క్వశ్చన్. సో సింప్లిఫికేషన్ ఇచ్చాడు. సో దీని ఆన్సర్ చేయండి. వీడియోని అందరూ లైక్ చేయండి సార్. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. సో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 25 మైనస్ 48 డివిజిబుల్ 6 ప్లస్ 12 ఇంటూ 2 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 78 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 5 ప్లస్ 3 ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ 25 మైనస్ 2 ఇంటూ 10 అంట. దీన్ని సింప్లిఫై చేసి మన ఆన్సర్ ఇప్పుడు చెప్పాలండి. సో చేయండి ఆన్సర్. సో సింప్లిఫికేషన్ కూడా చేయకపోతే సో చేయాలి, ఆన్సర్ చేయాలండి. గుడ్ ఈవినింగ్ చందు. ఎయిటీనేనా, ఓకే చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ బాడ్మాస్ రూల్ అనేది మనం పాటించాలండి. ఓకేనా, సో బాడ్మాస్ రూల్ అనేది పాటించాలి. సో ఈ రూల్ అనేది పాటించుకుని వెళ్ళాలి. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్
ఈ బ్రాకెట్ లోపల చూద్దాం. ఫస్ట్ ఇందులో డివిజిబుల్ ఉంది కాబట్టి రైట్ 25 మైనస్ 48/6 అండి ప్లస్ 12 ఇంటూ 2 ఓకేనా. సో ఆరో ఎక్కంలో 6 8 48. సో 12 2 24 ప్లస్ ఇది ప్లస్ ఇది మైనస్. సో 25 ప్లస్ 24 ఇస్ 49 అమ్మా. సో 49 మైనస్ 8 అంటే 41 వస్తుంది. అంటే దీని వాల్యూ మొత్తం 41. ఎంత 41 ప్లస్ 78 మైనస్ ఆఫ్. సో దీని వాల్యూ ఇప్పుడు చూద్దాం. సో 10 2 20. సో 25 మైనస్ 20 అంటే దీని వాల్యూ ఎంతమ్మా 5. మరి ఆఫ్ ఉందంటే 5 3 15. సో 15 ప్లస్ 5 ఎంత అంతా మొత్తం ఎంత అయిపోతుంది 20. సో మైనస్ ఆఫ్ 20 అంటే మైనస్ 20 ఓకేనా. మరి ఇక్కడ చూడు 78లో 20 తీసేద్దాం ఎంత 58. 58 ప్లస్ 1 ఎంతమ్మా 99 అనేది నా ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే లక్ష్మణ్ చెక్ చేయమా. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటేనే మనకు కూడా ఆన్సర్స్ అనేవి చేయాలనిపిస్తూ ఇంకా ఉంటుంది, ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. అదే చేయకుండా ఏదో ఒకటి ప్రయత్నించకుండా ఉద్యోగం అనేది వచ్చేస్తుందా, రాదు కదా. వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో ఇది ఒక సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు మనకు. 5 సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు. 5 సెకండ్స్ ఓన్లీ ఓకేనా. సో 5 సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు. ఒక దుకాణదారుడు ఒక ల్యాప్టాప్ను 200 రూపాయలకు కొన్నాడంట. దానిని 280 రూపాయలకు విక్రయించాడు. అయితే తనకు వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు అండి. లాభ శాతం ఎంత? వెరీ గుడ్. సో లాభం అన్నాడు కదా. సో 200 రూపాయలకు కొనుక్కున్నాడు, 280 రూపాయలకు అమ్మేశాడు. మరి లాభం ఎంతమ్మా 80 రూపాయలు. మరి నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్. మరి ప్రాఫిట్ ఎంతమ్మా 80, కాస్ట్ ప్రైజ్ ఎంత 200 ఇంటూ 100%. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 1s 240s. అంటే నా ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ చందు, వెరీ గుడ్ ఝాన్సీ, వెరీ గుడ్ గంగా, వెరీ గుడ్ నరేంద్ర. రైట్ వెరీ గుడ్ అమ్మా. సో ఇలా చిన్నవి ఇచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్ అనేది చేయొద్దండి. సో మనకు వచ్చిన బిట్ కూడా మిస్టేక్ చేయడం వలన. వెరీ గుడ్ గణేష్. రైట్ నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒక దుకాణదారుడు తప్పుడు బరువును ఉపయోగించి ప్రతి 40 కేజీలను స్థానంలో 35 కేజీలను విక్రయిస్తున్నాడంట. అయితే అతను చక్కెరను కొన్న ధరకే విక్రయిస్తే ఒకనా కేజీస్ ఇక్కడ తగ్గించేస్తున్నాడు. కానీ 100 రూపాయలకు కొంటే 100 రూపాయలకే ఇస్తున్నాడు అని నీకు చెప్పేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు 100 రూపాయలు తను ఎంత కొంటే నాకు అంతకే కదా ఇస్తున్నాడు అనేసి నువ్వు ఎగబడిపోయి షాప్కి వెళ్ళి కొనేస్తూ ఉన్నావు. కానీ తను ఏం మోసం చేస్తున్నాడు నీకంటే 40 కేజీలకు బదులుగా 35 కేజీలు నీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ తను 5 కేజీలు అనేవి దాచేస్తూ ఉన్నాడు. అప్పుడు తనకు మరి ప్రాఫిటే కదా. నువ్వు చూస్తున్నది ఓన్లీ అమౌంట్ మాత్రమే చూస్తూ ఉన్నావు. తను 100 రూపాయలు కొంటే నాకు కూడా 100 రూపాయలకి ఇస్తున్నాడు అనేసి. కానీ ఇక్కడ తను 5 కేజీలు 100 రూపాయలకు కొంటే నీకు ఇక్కడ 4 కేజీస్ 100 రూపాయలకి ఇస్తూ ఉన్నాడు. మరి అక్కడ 1 కేజీ తనకు మిగిలినట్టే కదా. సో అదే ప్రాఫిట్ అడుగుతూ ఉన్నాడు అండి ఇక్కడ. ఓకేనా. సో చేయండి. వెరీ గుడ్ రైట్. చూడు ఇక్కడ ఫస్ట్ తను 40 కేజీలు ఉండాల్సింది ఎంత ఇస్తున్నాడు 35 కేజీలే ఇస్తున్నాడు. మరి తనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ 5 కేజీస్ ప్రాఫిట్ వస్తుంది. మరి ప్రాఫిట్ వచ్చిందంటే ఇక్కడ చూడమ్మా ఎంత లాభము రావాలి అంటే కింద ఏ వాల్యూ వేయాలి, క్రింద వాల్యూ ఏం వేయాలమ్మా లోవర్ వాల్యూ ఇంటూ 100. ఒకవేళ ఇక్కడ లాస్ అన్నాడు అనుకో ఏం వేయాలి హయ్యర్ వాల్యూ. జస్ట్ ఒక్కటే మైండ్లో ఉండాలి. ఎప్పుడు కూడా పైన డిఫరెన్సే ఉండాలి. ఈ సమ్మే కాదండి ఏదైనా సరే మనకు ఎక్కువ ఎంత శాతం ఎక్కువ ఎంత శాతం తక్కువ అనే క్వశ్చన్లు ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా రెండింటి యొక్క డిఫరెన్స్ పైన వేయాలి. ఎంత ఎక్కువ అంటే క్రింద వాల్యూ లోయర్ వాల్యూ వేయాలి,
ఎంత తక్కువ అంటే క్రిందన హైయర్ వాల్యూ వేయాలి ఇంటూ 100. 5 1 జా 5 7s 100/7 అంటే 14 2/8 అనేది నా ఆన్సర్ అండి. 14 2/8 అనేది నా ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒక నిర్దిష్ట సొమ్ము చక్రవడ్డీతో 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందంట. ఓకేనా? అయితే అదే వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలలో 16 రెట్లు అవుతుంది అన్నాడండి. సో 16 టైమ్స్ అవుతుందంట. సో ఏమన్నాడంటే ప్రిన్సిపల్ వచ్చేసి 10 ఇయర్స్లో 2p అవుతుంది. ప్రిన్సిపల్ వచ్చేసి 10 ఇయర్స్లో 2p అవుతుంది. అయితే ఇదే ప్రిన్సిపల్ 16p అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుందని అడిగాడండి ఇక్కడ. ఓకేనా? వెరీ గుడ్ గంగా, నైస్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి చూస్తూ ఉండండి. సో మనకు మిస్టేక్ వచ్చినా పర్లేదండి, ప్రయత్నించాలి. వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ యశోద. రైట్, చెప్పండి సార్, ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో చూడండి, ఒక ప్రిన్సిపల్ వచ్చేసి 2p అంటే రెట్టింపు అవ్వడానికి 10 ఇయర్స్ పెడితే మరి p అనేది 16p అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇది చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఒకలా చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఒకలా చేయాలండి. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ అనేది ఎన్ని టైమ్స్ పెరిగిందో ఇక్కడ ఉండే వాల్యూని దీన్ని పవర్లో వచ్చేలా మార్చాలి. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి 10 అనేది 2p అయ్యిందండి. మరి ఇక్కడ నాకు ఎన్ని ఇయర్స్ వచ్చిందంటే ఈ 2 పవర్లో 16 వచ్చేలా మార్చాలి. అంటే 2 పవర్ 4 16 వస్తుందా లేదా చూడు. 2 1 జా 2, 2 2 జా 4, 4 2 జా 6, 8 2 జా 16 అంటే 4 టైమ్స్ రాయాలండి. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అలా 16 ఇయర్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉండే పవర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. అదే నీకు ఇప్పుడు ఒక సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి రావడం జరిగింది అనుకోండమ్మా. సో సింపుల్ ఇంట్రెస్ట్ పి అనేది రెట్టింపు అవ్వడానికి 5 ఇయర్స్ పడితే, ఓకేనా, సమ్ ప్రిన్సిపల్ అనేది 2p అవ్వడానికి 5 ఇయర్స్ పడితే సింపుల్ ఇంట్రెస్ట్, ఓకే, 16p అవ్వడానికి ఎంత టైం పడుతుందని అడిగాను నేను క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్లో సమ్ ప్రిన్సిపల్ అనేది రెట్టింపు అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే 16 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చేసి చెప్పండి సార్. సో ఆన్సర్ చేయాలి. 150 ఇయర్స్. వెరీ గుడ్ లక్ష్మణ్. చూద్దాం క్వశ్చన్ అర్థమైంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్లో ఓకేనా, ఒక సాధారణ లక్ష్మణ్ 150 75 90 వెరీ గుడ్. ఒక సాధారణ వడ్డీ సాధారణ అసలుపై కొంత అసలు అనేది 2 రెట్లు అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే 16 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని క్వశ్చన్ వేసాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో అన్ని రెండింటిని ఒకేలా చేయకూడదు. వెరీ గుడ్ చందు. రైట్, చేయాలి, ఆన్సర్ చేయాలి. సో రైట్, చూడండి ఇక్కడ పి అనేది ఓకేనా 2p అవ్వటానికి 5 ఇయర్స్ పట్టిందండి. అయితే మనకు కావాల్సింది 16p అవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడిగాను నేను. ఓకే రైట్, చూడండి ఇక్కడ పి అనేది 2p అవ్వటానికి అంటే పి అనేది 2p రావడానికి ఎన్ని పీలు ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 1p అయింది. అంటే 1 పార్ట్ అనేది 5 ఇయర్స్ అండి. మరి అదే ప్రిన్సిపల్ ఇక్కడ 16 ఇయర్స్ అవ్వడానికి ఎంత పీ పెరిగింది? ఇక్కడ 15 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో 15 పార్ట్స్ ఏమవుతుంది? సో 15 5లు ఎంతమ్మా? 75 సంవత్సరాలు పడుతుందంట. 16 టైమ్స్ అవ్వడానికి 75 సంవత్సరాలు పడుతుంది. ఓకే సార్, 10 ఇయర్స్కి 150, 5 ఇయర్స్కి 75. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా.
30 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో పోటీ పరీక్ష రాశారు. వారిలో 18 మంది విద్యార్థులు సగటు 90, మిగిలిన విద్యార్థులు సగటు 80 అయితే తరగతి యొక్క మొత్తం సగటు ఎంత అని అడుగుతున్నాడు సార్. సో తరగతి యొక్క మొత్తం సగటు ఎంత? సో చేయాలి. సో ఇది కూడా ఆన్సర్ చేయొచ్చు, ఈజీనా చేయొచ్చు. మళ్ళీ దీన్ని కూడా మీరు సరే చూద్దాం మీరు ఎలా చేస్తారో చూద్దాం. ఆ తర్వాత మనం ఆన్సర్ అనేది చెప్దామండి. ఓకే, సో వీడియోని అందరూ లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సార్. రైట్, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడాన్ని చూడండి. చేయాలి, ఆన్సర్ చేయాలి. 80, వెరీ గుడ్ లక్ష్మణ్. రిమైనింగ్ చేయాలమ్మా, వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్, చూడండి ఇక్కడ 30 మంది విద్యార్థులు అంటండి ఒక పరీక్ష రాశారు. అందులో 18 మంది యావరేజ్ ఇచ్చేసాడు అక్కడ. సో 18 మంది యావరేజ్ ఎంతమ్మా అంటే 90. మరి మొత్తం 30 మంది, అందులో 18 మంది అయిపోతే ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇంకా 12 మంది ఉంటారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 80. ఓకేనా? రైట్. సో 6 3 6 2, ఓకేనా? సో డైరెక్ట్ చేయండి. సో 9 3 270 ప్లస్ 80 160. సో 0 3 4 30/5. 3 + 2 = 5. సో 5 టేబుల్లో 5 8s. నా ఆన్సర్ 8తో స్టార్ట్ అయ్యి ఉండాలి, 8తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 30 ఉంటుంది. 5 6 30. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ లక్ష్మణ్. కానీ ఇక్కడ ప్రొడక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది సో 18 × 90 అని చేస్తారు. మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది. 12 × సంథింగ్ 80 అనేది ఒక నెంబర్ వస్తుంది. మళ్ళీ 30తో డివిజిబుల్ చేయాలి. ఎందుకు? చిన్న నెంబర్లు కన్వర్ట్ చేసుకోవడం మనకి ఈజీ కదా. సో చిన్న నెంబర్లతో మనం చేసుకుంటే మనకు టేబుల్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా చేయండి, ఆన్సర్ ఇంకా మనకు తొందరగా వస్తుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, మన నెక్స్ట్ చూడండి. ఒక విక్రయ ధర 1680 రూపాయలు అయితే 16% నష్టం వాటిల్లుతుంది. ఒకవేళ 8% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా 15% లాభం రావాలంటే ఆ వస్తువు ప్రకటన వెల ఎంత అని అడుగుతున్నాడండి. ఆ వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత అని అడుగుతున్నాడు సార్, చెప్పాలి. సో ఇది కొంచెం ఆలోచించి చేయాలి. ఎంతమంది చేస్తారో చూద్దాం. చేయాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ చిన్ని, వెరీ గుడ్ సురేష్. చేయాలమ్మా, ఆన్సర్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకు 16% డిస్కౌంట్ ఇచ్చాడు, నష్టం వచ్చింది, అప్పుడు ఇంతకు అమ్మాడు. అంటే ఇక్కడ 84% అనేది 1680 అయితే 100 ఏమవుతుందమ్మా? సో 100/84 × 1680. ఓకేనా? సో 4 2 4 2 4 1 4 4 16 4 2 8. సో 21 1 21 2. అంటే కాస్ట్ ప్రైజ్ వచ్చేసి 2000 రూపాయలు కాస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. ఓకేనా? 2000 రూపాయల కాస్ట్ ప్రైజ్ వచ్చింది. మరి దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకేనా? ఇప్పుడు మార్పుర్ ప్రైజ్ మరియు సెల్లింగ్ ప్రైజ్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఓకేనా? సో మార్పుర్ ప్రైజ్ బై సెల్లింగ్ ప్రైజ్. ఓకేనా? మార్పుర్ ప్రైజ్ అంటే డిస్కౌంట్ అమ్మా, కాస్ట్ ప్రైజ్ అంటే ప్రాఫిట్. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, మార్పుర్ ప్రైజ్ ఎంత ఇచ్చాడు నీకు? అక్కడ 8% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే 92%కి ఇచ్చాడు. మరి నీకు ఎంత ప్రాఫిట్ రావాలి అంటే
115% రావాలి. ఓకే, మరి ఆల్రెడీ నీకు కాస్ట్ ప్రైజ్ అనేది ఉంది కదమ్మా, ఎంత 2000 రూపాయలు అనేది కాస్ట్ ప్రైజ్. ఓకే, మరి ఇక్కడ చూడు 115 అనేది 2000 రూపాయలు అయితే 92 అనేది ఏమవుతుంది? సో 92/115 ఇంటూ 2000 రూపాయలు. ఓకేనా? సో 5 ఎక్కంలో 5 2 10, 5 3, సో 5 4, 23 1 23 4, 4 4 ఎంత? 16. సో 1600 అనేది నా ఆన్సర్. లేదా తప్పు చేసామా? 23 4 అనేది 23 4. ఓకే, సరిపోయింది. 5 2 10, 5 3 15, 5 4 సరిపోయింది కదా? సారీ, ఒక్క నిమిషం. సరే, ఎంపీ పైన కదా మన ప్రాఫిట్ వస్తుంది. 115/92. సో 92 అనేది 2000 రూపాయలు అయితే 115 ఎంత? సో ఆన్సర్ ఇచ్చేయండి. రైట్, ఇది ఎన్నిసార్లు అమ్మా? 24 3s, 24 4s, 24 5s, ఇది 4s, 23 4s, 23 5s, 4 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. సో 5 5s 25. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో కాస్ట్ ప్రైజ్ నుంచి మార్పు ప్రైజ్ తీసుకొస్తా ఉన్నాం. కాస్ట్ ప్రైజ్ నుంచి మార్పు ప్రైజ్ తీసుకొస్తా ఉన్నాం. ఓకేనా? రైట్, 64% తగ్గింపు ఇచ్చిన తర్వాత ఒక వాటర్ కూలర్ 6480 రూపాయలు ఎటువంటి తగ్గింపు ఇవ్వకపోతే దుకాణదారుడికి 20% లాభం వస్తుంది. అయితే వాటర్ కూలర్ యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడండి. సో ఆన్సర్ చేయండి. చేయాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. బి చూద్దాం, 15,000. వెరీ గుడ్. ఇక్కడ మనకు 64% అనేది తగ్గింపు ఇచ్చాడు. మరి ఎంత పే చేస్తూ ఉన్నాం మనం? 36% అనేది పే చేస్తూ ఉన్నాం. అంటే 6480 రూపాయలు. మరి 100% ఏమవుతుందమ్మా? సో 100/36 ఇంటూ 6 4 80. సో 4 9, 4 1, 4 6, 4 2. సో 9 18. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 18,000. సో మనకి ఇక్కడ 20% లాభం రావాలి అంటే సో 100/120. సో 5 20, 5 24, 5 4 సరే 25 26. సో 5:6 అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ చూడు 5:6 వచ్చింది. మరి 6 పార్ట్లు అనేది ఎంత మనకి ఇచ్చాడు? అక్కడ 6 పార్ట్లు ఎంత? 18,000 రూపాయలు. సో 6 పార్ట్లు 18,000. మరి 5 పార్ట్లు ఎంతమ్మా? సో 6 3. సో 5 కూడా 3, అంటే 5 3 ఎంత? 15 అనేది నా ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక వస్తువు ధరలో 25% పెరిగింది, తర్వాత 20% తగ్గింది, మళ్ళీ 10% పెంచారు. ఫలితం ఆ వస్తువు ధరలో నికర పెరుగుదల శాతం ఎంత? ఒక వస్తువు ఉందంట, దీన్ని 3 సార్లు మనకి పెంచడం తగ్గించడం ఇలా చేశారు. ఇలా అయినప్పుడు దాని యొక్క నికర లాభ శాతం ఎంత లేదా నష్టం ఎంత? ఏదైనా జరగవచ్చు అక్కడ.
లాభము అంటే పెరగవచ్చు లేదా తగ్గుండొచ్చు. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆన్సర్ అనేది చేయాలి. సో చెప్పండి ఆన్సర్. వెరీ గుడ్ చిన్ని. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక నెంబర్ ఉందమ్మా, అది నాకు తెలియదు. ఇంటూ 25% పెంచాడంటే 125/100 ఇంటూ 20% తగ్గింది అంటే 80/100. నెక్స్ట్ మళ్ళీ 10% పెంచారు 110/100. ఓకేనా, 100కి 100 క్యాన్సిల్, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 25 5లు 25 4లు, 4 1ల 4 2లు. చూడండి ఇక్కడ సో 5 2 10, 10 11ల 110. సో ఫస్ట్ నాకు 100 రూపీస్ ఉంటే ఇప్పుడు ఎంత వచ్చింది, 110 వచ్చింది. అంటే ఎంత పెరిగింది మరి, 10% అనేది పెరిగింది. ఓకేనా, సో 10% అనేది ఇంక్రీజ్ అయింది. వెరీ గుడ్. ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 33% మార్కులు అవసరం. ఒక విద్యార్థికి 210 మార్కులు వచ్చాయి. అయితే అతనికి 21 మార్కులతో అనుత్తీర్ణత చెందాడు. అయితే అంటే ఫెయిల్ అయిపోయాడంట. అయితే ఆ పరీక్ష మొత్తం మార్కులు కనుగొనండి. ఆ పరీక్షల మొత్తంలో మార్కులు ఎంత అని అడుగుతున్నాడండి. సో ఏంటంటే ఇక్కడ ఒక విద్యార్థికి 33% వచ్చాయి. ఆ 33%కి తనకి ఎన్ని మార్కులు వచ్చాయి, 33% వస్తే తను ఏమవుతాడంటే పాస్ అవుతాడు. 33% వస్తే తను పాస్ అవుతాడు. కానీ అక్కడ తనకి ఎన్ని మార్కులు వచ్చాయి, 210 మార్కులు వచ్చాయి. ఈ 210 మార్కులు వచ్చి కొన్ని మార్కులు రావటం వల్ల ఫెయిల్ అయిపోయాడు. ఏ మార్కులు అవి, 21 మార్కులు తక్కువ అవటం వల్ల ఫెయిల్ అయిపోయాడు. అంటే మరి 21 మార్కులు అనేవి తినకు వస్తే ఏమవుతాడు, తను పాస్ అయిపోతాడా? సో మరి ఇక్కడ చూడండి, మరి పాస్ అవ్వాలి అంటే తనకి ఎన్ని పర్సంటేజ్, 33% కావాలి. మరి మార్కులు ఎన్ని కావాలి, తనకు 210 వచ్చాయి. మరి ఇంకా కొన్ని మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఎన్ని మార్కులు అవి, 21 మార్కులు వస్తే పాస్ అయిపోతాడు. అంటే ఇవేనా? సో మొత్తం ఎంత వస్తుంది మరి, 231 మార్కులు వస్తే తను పాస్. 33% అనేది 231 అయితే మనకు కావాల్సింది ఎంతమ్మా, 100% ఏమవుతుంది. సో 33 1ల 33 7లు. సో 7 × 100 700. సో 7 × 100 700 అనేది నా ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ చందు, వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ గంగా, వెరీ గుడ్ సత్య, వెరీ గుడ్ సత్య. రైట్, వెరీ గుడ్ నరేంద్ర. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో దీని ఆన్సర్ చేయండి సార్, ఎంతమంది చేస్తారో చూద్దాం. సో స్పీడ్గా చేయాలి దీని ఆన్సరు. ఓకే, ఏమి ఇచ్చాడంటే ఒక విమానం ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజాల వెంబడి వరుసగా గంటకు 300 కిలోమీటర్ వేగము, 200 km/h వేగము, 240 km వేగంతో ప్రయాణిస్తుంది. అయితే మొత్తం త్రిభుజం చుట్టుకొలత ప్రయాణించిన సమయంలో విమానం యొక్క సగటు వేగం ఎంత, విమానం యొక్క సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడండి. యావరేజ్ స్పీడ్ అడుగుతూ ఉన్నాడు. సో చెప్పండి ఆన్సర్. ఇది మీకు తెలిసిందే, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అడిగాడు కాబట్టి కొంతమంది మిస్టేక్ చేసే ఆలోచనలో ఉంటారు. ఓకే, సో ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయాలి. సో అదేవిధంగా వీడియోని అందరూ లైక్ చేయండి సార్. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఓకే, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. 240, 120 ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 300కి ఫస్ట్ 300 ఇచ్చాడు, తర్వాత 200 ఇచ్చాడు, తర్వాత 240 ఇచ్చాడు. ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? సో మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఇంకా 140, అబ్బో 140, 240, 120 ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ
చేయాలి. సో ఎల్సిఎం చెప్పండి నాకు, అంటే జీరోస్ ఫస్ట్ వదిలేస్తే ఇక్కడ, తర్వాత జీరోస్ పెట్టుకుందాం. 24. సో ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది? ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 24 అంటే 1200 అవుతుందా? సో 24 అవుతుంది కాబట్టి 1200 కూడా అవ్వచ్చు. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 3 4 టైమ్స్, 2 6 టైమ్స్, 24 5 టైమ్స్. ఓకే రైట్. మనం టైం ఇంటి వరకు ఎలా చేసాం యాజ్ ఇట్ ఈజ్ ఎలానే చేయాలి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే యావరేజ్ స్పీడ్ అడిగాడు కాబట్టి ఎంతమంది వెళ్ళాయి, ఇక్కడ ఎన్ని రకాల స్పీడ్స్ వెళ్ళాయి, 3 టైప్ స్పీడ్స్ వెళ్ళాయి కాబట్టి సో 3 ఇంటూ ఎల్సిఎం, 3 ఇంటూ ఎల్సిఎం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నండి? సో 15. 15 ఒకట్ల 17 8 అంటే 8 మూలు ఎంత? 24. అంటే 240 అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. సో కొంతమంది 120 చెప్పారు, చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక్క సంఖ్యలో 60% అదే సంఖ్యలో 20% కంటే 120 ఎక్కువ ఉంటే ఆ సంఖ్యలో 28% అనేది అదే సంఖ్యలో 33.1/3% కంటే ఎంత తక్కువ? సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఆ నెంబర్ అడగట్లేదండి, సేమ్ అడుగుతూ ఉన్నాడు, అక్కడ డిఫరెన్స్ అడుగుతూ ఉన్నాడు. అది కూడా ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ రెండింటి డిఫరెన్స్ ఇచ్చాడు, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడుగుతూ ఉన్నాడండి. సో చెప్పండి సార్ ఆన్సర్. చేయాలి, ఆన్సర్ స్పీడ్గా చేయాలి. చెప్పాలి సార్, ఆన్సర్ చేయాలి. ఏమి ఇచ్చాడంటే ఒక సంఖ్య ఉంది, అందులో 60% మరలా అదే సంఖ్యలో 20% కంటే 120 ఎక్కువ. ఒరిజినల్ కంటే ఏం చేస్తాము? x ఇంటూ 60% మైనస్ x ఇంటూ 20% ఈక్వల్స్ టు 120. సో ఇలా సాల్వ్ చేస్తాము. ఒక పెద్ద నెంబర్ వస్తుంది మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 700 అనే నెంబర్ వచ్చింది అనుకుందాం. తర్వాత అదే సంఖ్యలో మళ్ళీ అదే సంఖ్యలో 28% మరియు 33 అంటే x 33 1/3% ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత తక్కువ? మరి ఇదంతా చేసినప్పటికీ మనకు ఎగ్జామ్ టైం అనేది అయిపోతుంది. 15 చూద్దాం ఒకసారి. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ చూడమ్మా. సో 60% ఇచ్చాడు, ఇంకొకటి 20% ఇచ్చాడు. అంటే ఇది 20 ఇది 40 ఉందంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా అక్కడ ఇచ్చిన ఎక్కువ లేదా తక్కువ అనేది. అంటే 40% అనేది ఏమి ఇచ్చాడంటే మనకు 120 అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొకటి కూడా అదే సంఖ్యలో అన్నాడు. సో ఇది 28%, ఇది 33 1/3%. మరి ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? 5 1/3. సో ఎంత ఏమొస్తుంది అంటే 16/3. ఏమొస్తుంది? 16/3. అంటే 40% 120 అయితే 16/3% అనేది ఏమవుతుంది? సో వాల్యూ తగ్గుతుందా? తగ్గుతుంది. కాబట్టి 16/3 ఇంటూ 40 ఇంటూ 120. సో ఈ 120కి 120 క్యాన్సిల్ అయిపోతే 16 అనేది నా ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో చాలామంది 15 చెప్పారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అందరూ కూడా 16 చెప్పారు. ఓకేనా? సో ఐడెంటిఫై చేయండి ఏమి అడిగాడు ఇక్కడ అనేసి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక సంఖ్యలో 20ని కలిపినప్పుడు అది తనలో 116% అవుతుందంట. అయితే ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 20% కలిపినప్పుడు లక్ష్మణ్ 15/3. ఓకే, ఒకసారి చూడు ఇక్కడ 33 1/3 అమ్మా, ఇక్కడ 28. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 5 1/3 అయినా. సో 5 1/3 అంటే 5 మూలు 15, 1 16/3 కదా.
ఓకేనా 16/3 ఓకేనా లక్ష్మణ్? ఓకే చూడండి ఇక్కడ ఇచ్చిన నెంబర్ చూడమ్మా. సో 28%, 33 1/3%. వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ దీన్ని పక్కన పెడితే కాసేపు 28కి మరి 33కి డిఫరెన్స్ ఎంత? 5ఏనా? సో ఇక్కడ ఒక 1/3 ఉంది కాబట్టి 1/3. సో 5 3 15 + 1 ఎంత? 16/3. మరి నాకు వచ్చింది 40% అనేది 120 అయితే 16/3 అనేది ఏమవుతుంది? సో 16/3 × 40 × 120 అమ్మా. సో ఈ 120 క్యాన్సిల్ అయిపోతే 16 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే వెరీ గుడ్ రైట్. సో దీని ఆన్సర్ చెప్పండి. ఒక సంఖ్యకు 20ని కలిపినప్పుడు అది తనలో 116% అవుతుందంట. అయితే ఆ సంఖ్య ఎంత? ఓకేనా, ఆ సంఖ్య ఎంత? ఓకే యశోద ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా ఆన్సర్. చేయాలి, ఆన్సర్ చేయాలి ఇది. రైట్ చూడండి ఇక్కడ 20% పెంచినప్పుడు అది ఏమైందంట? 116%. ఒరిజినల్ మన నెంబర్ ఎంత? 100%. ఇది పెంచడం వల్ల ఎంత అయింది? 116 అయ్యింది. అంటే ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత మరి? 16%. సో ఈ 16%కి మనకి ఏమి ఇచ్చాడు అక్కడ? 20. మనకు కావాల్సిన దాని నెంబర్ ఏంటి? సో ఏమవుతుందమ్మా అంటే 4 4ల 4 5లు 4 1ల 4 25. సో 25 5లు ఎంత? 125. 125 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. సో 125 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 50%, 75% తక్కువ అయితే రెండవ సంఖ్యను మొదటి సంఖ్యకు సమానం చేయడానికి ఎంత శాతం పెంచాలి? ఓకేనా, ఎన్నిసార్లు పెంచాలి అంటున్నాడంటే మనం డినామినేటర్లో ఏ నెంబర్ వేయాలి? ఓకే రైట్ చెప్పేసండి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి స్పీడ్గా. మొత్తం 3 నెంబర్లు ఉన్నాయి, ఎక్స్, వై అండ్ జెడ్. సో మూడవ సంఖ్య కంటే 50%, 75% తక్కువ అయితే ఆప్షన్ డి. ఓకే చూద్దాం. గంగా 25, లక్ష్మణ్ 25, నరేంద్ర 100, సత్య రైట్. చూడండి ఇక్కడ సో ఇది 100 అనుకుంటే మొదటి సంఖ్య 50% తగ్గింది, ఇంకొకటి 25% తగ్గింది. సో మనకి ఇప్పుడు చూడమ్మా ఎంత శాతం పెంచాలి లేదా తగ్గించాలి అంటే ఎప్పుడు కూడా మనం ఏం తీసుకోవాలా? డిఫరెన్స్ అనేసి ఆల్రెడీ మనం చెప్పుకుంటా ఉన్నాం. ప్రతిసారి కూడా పెంచాలి తగ్గించాలి అనే వర్డ్స్ మనకి ఎప్పుడైనా చివరిలో కనిపిస్తే డిఫరెన్స్ అనేది వేసేసుకోవాలి. ఈ రెండింటి మధ్యనే కదా అడిగింది. డిఫరెన్స్ ఎంత? 25. మరి ఇక్కడ పెంచాలి అన్నాడు కాబట్టి ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏదమ్మా? 25. సో పర్సంటేజ్లు కాబట్టి ఇంటూ 100. సో 100కి 100 సారీ 25 క్యాన్సిల్ అయిపోతే 100 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ తగ్గించాలి అంటే అప్పుడు ఏమేయాలి? ఇక్కడ 50 అనేది వేయాలి. అంటే ఈ రెండింటిలో ఏ నెంబర్ పెద్దదైతే ఆ నెంబర్ వేయాలి. ఓకే వెరీ గుడ్. లక్ష్మణ్, గంగా చెక్ చేసుకోండి. ఓకేనా రైట్. ఓకే క్లియరా? రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఓకే రైట్. సో మనం మన యొక్క యాప్లో సో మార్క్ టెస్ట్ మీకు అందిస్తూ ఉన్నాం. సో మార్క్ టెస్ట్ అనేది 99 రూపాయలకి ఇస్తూ ఉన్నాం. అవన్నీ 10 మార్క్ టెస్ట్లు అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా మనం అవి పెంచే ఆలోచనలో కూడా ఉన్నాం. సో ఇంకా దీంట్లో మనకు 30,000 NCERT బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. సో వినియోగించుకోండి.
సో ఆర్ఆర్బిలో మనకు ఎన్సీఆర్టీ కాకుండా ఇంకేవి కూడా మనకు అడిగే ప్రసక్తే లేదు. అది కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పీడిఎఫ్స్ అనేవి మీరు ఎక్కడా వెతుక్కోకుండా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. సో మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్లు తీసి ఎక్కడెక్కడ ఏమేమి చదవాలనే అదంతా టైం వేస్ట్ చేయకుండా చందు శైలేష్ ఫ్రైడే నుంచి ఎస్ఎస్సి జీడీ అనేది లైవ్ స్టార్ట్ అవుతుందమ్మా. మార్నింగ్ 11 to 11:30కి లైవ్ అనేది ఉంటుంది. సో ప్రతిరోజు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి లైవ్ అనేది జరుగుతుంది. సో మార్నింగ్ 11 o'clockకి మనకు లైవ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియచేయండి ఎస్ఎస్సి లైవ్, ఓకేనా. అంటే మిషన్ జవాన్ అనే పేరుతో మనం లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ 4 పార్ట్లు కూడా మనకు లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈ 4 పార్ట్లు కూడా లైవ్ ఉంటుంది. సో ఎవ్రీడే ఒకటి ఉంటుంది. మ్యాథ్స్ ఒక రోజు, రీజనింగ్ ఒక రోజు, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఇలా సైక్లింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. ఎస్ఎస్సి సంబంధించి ఎవరైనా సరే మ్యాథ్స్లో మాత్రం మనకు 100% నేను చెప్తా ఉన్నాను. సో 40 మార్కులు గాను నేను 38+ నీకు తెప్పించే బాధ్యత నాది. అంటే నేను చెప్పిస్తానంటే నువ్వు కూడా అంతే ఫోకస్డ్గా నేను చెప్పింది మొత్తం చదువుకుంటూ నేను చెప్పిన ప్రతి కండిషన్లు కూడా ఏవైతే నేను కొన్ని టాపిక్స్ చదవద్దని చెప్తాను, నువ్వు అసలు ఆ టాపిక్స్ కూడా ముట్టుకోకూడదు. సో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఏవైతే టాపిక్స్ చదవాలి, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ కూడా ఏ టాపిక్స్ చదవకూడదు. ఇప్పుడు ఉంటారు జనరల్ సైన్స్ వచ్చేసి ఇక్కడ నువ్వు ఎస్ఎస్సి జీడీలో చదివేవనుకో ఉపయోగం లేకుండా ఉంటుంది, ఓకేనా. అదే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ వీటితో పాటుగా జనరల్ అంటే జీకే ఇప్పుడు ఇవి 4 చదువుకుంటే జనరల్ అవేర్నెస్లో మనకు 15 to 18 మార్క్స్ వస్తాయమ్మా. సో 15 to 18 ఏం కర్మ, ఓకేనా. మనకు జనరల్ జీకే నుంచి మనకు 6 to 8 మార్క్స్ వస్తాయి. హిస్టరీ నుంచి 5 to 6, పాలిటీ నుంచి 5 to 6 అండ్ జాగ్రఫీ నుంచి ఒక 5 to 6 అనుకుందాం. సో పాలిటీ కూడా, ఓకేనా. వీటితో పాటుగా కరెంట్ అఫైర్స్ ఒక 3 to 4 ఉంటాయి, ఓకే. ఇక్కడ నువ్వు చదవాల్సింది సైన్స్ ఫోకస్ అసలు చేయొద్దండి. సైన్స్ చదివిదేవా మీరు చాలా దూరం పోతారు, ఓకే. సో ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఎస్సి జీడీలో జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్కరికి తెలియచేయండి. వీటితో మీకు రీజనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన యొక్క లైవ్లో ఎర్లీ మార్నింగ్ 11 o'clockకి లైవ్ అనేది ఉంటుందమ్మా. సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మా చిన్ని కంపల్సరీగా చెప్తానమ్మా, ఓకేనా. ఒక మన బిట్ వచ్చిందంటే ఆ బిట్కి సరౌండింగ్లో నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు క్లాస్ మొత్తం చెప్పాలంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే కొంతమంది అక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం టాపిక్ మొత్తం చెప్పాలంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. సో ఒక బిట్ వచ్చిందంటే దాని పక్క నుండి రిలేషన్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తా, ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.